గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ సయ్యద్ అబ్దుల్ అలీం, పల్మనాలజిస్ట్ అండి, కేర్ హాస్పిటల్ ముషీరాబాద్లో. అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల గురించి చూస్తానండి. ఈరోజు ఆస్తమా గురించి చెప్పదలుచుకోవాలనుకుంటున్నాను. ఆస్తమా అనేది వెరీ కామన్ డిజార్డర్ అండి నౌ ఎ డేస్. ఇంతకుముందు నుంచి కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా దీని ప్రివాలెన్స్ కానీ ఇన్సిడెన్స్ చెప్పుకోవచ్చు, ఇవి చాలా వరకు ఎన్నో రేట్లు పెరిగింది. దానికి కారణాలు స్పెషల్లీ మోడర్నైజేషన్ ఆర్ అర్బనైజేషన్. యాజ్ వీఆర్ డెవలపింగ్ యాజ్ ఎ నేషన్, సో దానివల్ల అర్బనైజేషన్ మోడర్నైజేషన్ ఎక్కువ ఉండడం వల్ల లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దానివల్ల పొల్యూషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, స్పెషల్లీ చైల్డ్హుడ్లో ఆర్ ఈవెన్ ఇన్ యూట్రో, అంటే ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పుడే ఈ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఆర్ కొన్ని టొబాకో ఎక్స్పోజర్ అవ్వడం, అంటే ప్యాసివ్ స్మోకింగ్ కానీ ఈవెన్ మదర్స్లో యాక్టివ్ స్మోకింగ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. అంటే ఇంతకుముందు నుంచి కంపేర్ చేస్తే ఫీమేల్స్లో ఇప్పుడు స్మోకింగ్ అనేది ఎక్కువ పెరిగిందండి. యాజ్ వెల్ యాజ్ మోడర్నైజేషన్ అర్బనైజేషన్ వల్ల లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దానివల్ల పొల్యూషన్ ఎక్స్పోజర్. అండ్ రెండవది, ఇంతకుముందు మనం కల్చర్ అనేది ఇండిపెండెంట్ హౌసెస్ ఉండే, సో అప్పుడు పిల్లలు వచ్చేసి బయట ఆడుకోవడం అర్లీ చైల్డ్హుడ్లో, దానివల్ల ఎక్కువ అంటే సెన్సిటివిటీ అనేది ఉండకపోయేది. సో ఇప్పుడు ఈ మోడర్నైజేషన్ వల్ల అపార్ట్మెంట్ కల్చర్ ఉంది, అపార్ట్మెంట్ కల్చర్ వల్ల వాళ్ళు కన్ఫైన్డ్ స్పేసెస్లో ఉంటున్నారు. దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ చైల్డ్హుడ్. సో దానివల్ల వాళ్ళ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవ్వట్లేదు సరిగా, ఇంప్రూవ్ అవ్వట్లేదు. సో దానివల్ల వాళ్ళు సెన్సిటివ్గా మారుతున్నారు. సో బేసికలీ ఆస్తమా అంటే ఇంకో విధంగా చెప్పాలంటే సెన్సిటివ్ ఎయిర్వేస్ ఆర్ ఓవర్ రియాక్టివ్ ఎయిర్వేస్ అండి. అంటే వెన్ కొన్ని డస్ట్ ఆర్ కొన్ని అలర్జెన్స్ కానీ ఆర్ కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఆస్తమా అటాక్స్ అనేది వస్తాయండి. సో ఈ ఆస్తమా ఇన్సిడెన్స్ ఇది వంశపారపరంగా వస్తుందండి. అంటే ఇన్ యూట్రో ఎక్స్పోజర్, స్మోక్కి, టొబాకో ఆర్ ఎనీథింగ్. సో అట్లా అయినప్పుడు ఇది ఎక్కువ ట్రిగ్గర్ అవుతుందండి. సో సిమ్టమ్స్ వచ్చేసి బ్రీతింగ్ డిఫికల్టీ, ఆయాసం అనేది చెప్పడం, అండ్ దెన్ చెస్ట్ టైట్నెస్, ఛాతీ బిగుత, దగ్గు, అండ్ పిల్లికూతలు అంటారు, వీజింగ్. సో ఇవి 4 ఆస్తమా రిలేటెడ్ సిమ్టమ్ అండి. సో ఈ ఆస్తమా సిమ్టమ్స్ ఉన్నప్పుడు సో ఫస్ట్ అంటే మనం తెలుసుకోవాలి ఏంటి అంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, అలర్జెన్స్ ఏమున్నాయి. కామన్గా అలర్జెన్స్ వచ్చేసి పొల్యూషన్ ఎక్స్పోజర్, టొబాకో స్మోక్ ఎక్స్పోజర్ అనేది, ఆర్ డస్ట్ ఎక్స్పోజర్, ఆర్ వాతావరణం చల్లగా ఉంటే కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ అండి. సో ఆర్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇవి ట్రిగ్గర్ అవుతుంది ఆస్తమా. అండ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేసరికి కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి, సచ్ యాజ్ ఆస్పిరిన్ ఉంది, కార్డియాక్ మెడిసిన్, ఆర్ బ్లడ్ థిన్నర్ అంటారు. అండ్ దెన్ కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉన్నాయండి. ఆర్ ఈవెన్ ఇమోషనల్ అయినప్పుడు, అంటే సడన్గా ఇమోషనల్ అయ్యి క్రై కానీ లాఫ్టర్ కానీ, దీనివల్ల కూడా ఆస్తమా అటాక్స్ వస్తాయండి. సో ఎవ్రీ అటాక్లో కొంతవరకు లంగ్ ఫంక్షన్ డిక్లైన్ అవుతుంది. సో మన టార్గెట్ ఓన్లీ సిమ్టమాటిక్ రిలీఫ్ కాకుండా మన ఫర్దర్ లంగ్ ఫంక్షన్ డిక్లైన్ని కూడా ఆపాలండి. సో దాని గురించి ఇన్హేలర్స్ వాడాల్సింది వస్తుంది. ఇన్హేలర్స్లో స్టీరాయిడ్ ఇస్తాం. సో ఇన్హేల్డ్ స్టీరాయిడ్ ఆల్వేస్ సేఫ్, అండ్ ఇన్హేలర్స్కి ఏది అలవాటు పడ్డం అనేది జస్ట్ ఒక మిత్ అండి. సో ఇన్హేలర్స్ రెగ్యులర్ తీసుకోవాలి, అలర్జన్ అవాయిడెన్స్ ఉండాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ ప్రివెన్షన్. అండ్ ఊపిరితిత్తులు మనం అసెస్ చేయాలి, సచ్ యాజ్ ఆస్తమా డయాగ్నోస్ చేయాలి. అంటే స్ట్రక్చరల్ డ్యామేజ్ ఏమన్నా ఉందా చూసుకోవాలి, అంటే సిటీ స్కాన్ కానీ ఆర్ బేసిక్ ఎక్స్రే కానీ. సో అందులో మనం లంగ్ ఎలా ఉంది, స్ట్రక్చరలీ ఎలా ఉంది. సో క్రానిక్ ఆస్తమా వల్ల, రికరెంట్ ఇన్ఫెక్షన్ వల్ల లంగ్స్లో ఏమైనా హోల్స్ ఉన్నాయా, ఆర్ క్రానిక్ ఆస్తమా వల్ల లంగ్స్లో ఏమైనా బబుల్ ఫార్మేషన్ కైండ్, ఎంఫైసీమా అంటారు, స్పెషల్లీ స్మోకర్స్లో ఉంటుంది. సో అది తెలుసుకోవాలి. ఎవరైనా ఇన్ఫెక్టివ్ ప్రాసెస్ ఉందా, నిమోనియా ఉందా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే సిటీ స్కాన్ అండి మెయిన్. హై రెజల్యూషన్ కానీ ఆర్ లో డోస్ సిటీ కానీ ఆర్ సింపుల్ బేసిక్ సిటీ ఇది అవసరం పడుతుందండి. స్ట్రక్చరల్లీ చూడాలి అంటే. ఫంక్షనల్లీ అసెస్ చేయాలి అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు. అంటే లంగ్స్ ఎట్లా పని చేస్తున్నాయి, అందులో మషీన్లో ఊదితే లంగ్ కెపాసిటీ ఎంత ఉంది, మళ్ళీ ఇన్హేలర్ ఇచ్చి ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఆస్తమాలో కొంతవరకు అంటే అరౌండ్ మోర్ దెన్ 12% ఇంప్రూవ్మెంట్ ఉంది అనుకోండి, సో ఆస్తమాని డయాగ్నోస్ చేస్తారు. లంగ్ ఫంక్షన్ స్పైరోమెట్రీ ఒకటి అండి, డిఎల్సిఓ అని ఒకటి ఉంటుంది, 6 minute వాక్ టెస్ట్. సో మల్టిపుల్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఉన్నాయండి. ఆర్టీరియల్ బ్లడ్ గ్యాసెస్ వల్ల కూడా మనం లంగ్ ఫంక్షనల్ స్టేటస్ ఆఫ్ ది లంగ్ని అసెస్ చేసుకోవచ్చు అండి. సో ఇలా ఇంకా ఫర్దర్ లంగ్ మనం ఎట్లా జాగ్రత్త చూసుకోవాలి అంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ని మనం అవాయిడ్ చేయాలి.
అండ్ స్పెషల్లీ ఇంతకుముందు ఏంది ఇన్ఫెక్షన్ అయినా వీ వుడ్ హ్యావ్ మేనేజ్డ్ కన్జర్వేటివ్లీ, అంటే ఇంట్లో అమ్మమ్మ చెప్పే ప్రిన్సిపల్స్ కొన్ని, ఆర్ అంటే సూప్స్ తీసుకోవాలి, స్పెషల్లీ ఫ్లూలో కొన్ని సూప్స్ తీసుకోవాలి, ఇట్లా మేనేజ్ చేసుకునేవాళ్ళు. ఈ మధ్యలో ఏంటంటే అర్లీ ఇనిషియేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఏదో కొంచెం ఫ్లూ రాగానే యాంటీబయాటిక్స్, ఫ్లూ మోస్ట్లీ వైరల్ ఉంటుందండి, దాంట్లో యాంటీబయాటిక్స్ వాడడం, దీనివల్ల ఏమవుతుందంటే అందరూ సెన్సిటివ్గా మారుతున్నారు. సో దానివల్ల ఆస్తమా ప్రివాలెన్స్ కూడా పెరుగుతుందండి. సో అవాయిడెన్స్ ఆఫ్ అర్లీ యాంటీబయాటిక్స్ అండ్ సపోర్టివ్ కేర్ అండ్ డస్ట్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి. అండ్ మనం ఈ మధ్యలో అర్బనైజేషన్ చెప్పాను, పొల్యూషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, సో మాస్క్ వాడడం కానీ, సో ఈవెన్ మనం సిగ్నల్ మీద ఆగినప్పుడు ఈవెన్ వెహికల్ అవసరం లేదు అంటే we should switch it off, and then డీజిల్ ఎక్స్పోజర్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయడం, అండ్ ఇంట్లో డస్టింగ్ చేయించడం, ఆర్ హౌస్ డస్ట్ మైట్ ఉంటుంది డస్ట్లో, సో అది ఫ్రీక్వెంట్గా డస్టింగ్ చేయాలి. అండ్ యాజ్ వెల్ ఎస్ కాక్రోచ్ ఎక్స్పోజర్ ఆర్ పెట్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం, దాన్ని వ్యాక్సినేషన్ చేయడం అనేది దీనివల్ల లంగ్స్కి మనం చాలా వరకు ఆస్తమా ప్రివెన్షన్ కానీ నిమోనియా ప్రివెన్షన్ కానీ చేసుకోవచ్చు. అలాగే ఓవర్ క్రౌడెడ్ ప్లేస్లో ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదు. అండ్ ఏ ప్లేస్లో మనం వర్కింగ్ ప్లేస్ కానీ ఇంట్లో క్రాస్ వెంటిలేషన్ ఉండాలండి. స్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్తో మనం ప్రివెంట్ చేయాలి ఆర్ దాంతో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే క్రాస్ వెంటిలేషన్ ఉండాలండి. ఈ ఆస్తమాలో మెయిన్ ట్రీట్మెంట్ ఇన్హేలరే అండి. ఇన్హేలర్లో 2 types ఆఫ్ ఇన్హేలర్స్ ఉంటాయండి, రెస్క్యూ ఇన్హేలర్ ఆర్ రిలీవర్, ఏదో మనకు ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇచ్చేది, దాని ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ ఫాస్ట్ ఉంటుంది, అండ్ దాని హాఫ్ లైఫ్ అనేది అంటే బాడీ నుంచి క్లియరెన్స్ వెరీ షార్ట్ టైంలో అయిపోతుంది. సో దాన్ని షార్ట్ యాక్టింగ్ ఆర్ రెస్క్యూ ఇన్హేలర్ ఆర్ రిలీవర్ అంటారు. దెన్ అదర్ కైండ్ ఆఫ్ ఇన్హేలర్, అది లాంగ్ టర్మ్గా మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఒకవేళ ఆస్తమా పర్సిస్టెంట్ ఉంటే దాన్ని కంట్రోలర్ ఇన్హేలర్ ఆర్ మెయింటెనెన్స్ ఇన్హేలర్ అంటారండి. బేసికలీ అందులో మెయిన్ మెడికేషన్ వచ్చేసి స్టీరాయిడ్ అండి. ఈ స్టీరాయిడ్ అంటే అందరూ భయపడ్డం, స్టీరాయిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే, అంటే టాబ్లెట్స్ వల్ల కానీ ఇంజెక్టబుల్ వల్ల కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అది త్రూ వెయిన్ ఇచ్చినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్లో వెళ్ళి, త్రూ స్టమక్ టాబ్లెట్ బ్లడ్ సర్క్యులేషన్లో వెళ్ళి ప్రతి ఒక్క ఆర్గన్కు వెళ్తుంది కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం ఇన్హేలర్ ఆస్తమాలో యూజ్ చేసేది డైరెక్ట్ స్టీరాయిడ్ త్రూ ఇన్హేలర్ డైరెక్ట్ లంగ్స్లో వెళ్తుంది కాబట్టి టాబ్లెట్లో ఉన్న ఇంచుమించు రఫ్లీ 5% డోస్ కూడా సరిపోతుంది. బికాస్ వేరే ఆర్గన్స్కి వెళ్ళి ఫిల్టర్ అవుట్ అయిపోవడం అనేది ఆ ఎఫెక్ట్ ఇన్హలేషన్లో ఉండదండి. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు మినిమైజ్. మోర్ ఓవర్ అందులో సిస్టమిక్ అబ్జార్ప్షన్ ఉండదు కాబట్టి వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో రెండవది ఏంటంటే మిత్ కామన్గా ఏంటంటే ఇన్హేలర్స్ వాడితే అలవాటు పడతారు. ఈవెన్ స్టడీస్లో ఇందులో కూడా దానికి ఇన్హేలర్కి అలవాటు పడే టెండెన్సీ లేదండి. సో దట్ జస్ట్ ఎ మిత్. ఇన్హేలర్ ఒకవేళ వాడకపోతే ఆస్తమా పర్సిస్టెంట్ ఉంది, ఇన్హేలర్ వాడలేదు, సో దానివల్ల ఫ్రీక్వెంట్ అటాక్స్ రావడం వల్ల లంగ్ ఫంక్షన్ ఫర్దర్ డిక్లైన్ అవ్వడం వల్ల అప్పుడు మనకి ఈవెన్ ఇంజెక్టబుల్ కానీ టాబ్లెట్ స్టీరాయిడ్ కూడా అవసరం పడవచ్చు. సో అప్పుడు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో అవి అవాయిడ్ చేయాలి అంటే పర్సిస్టెంట్ ఆస్తమా ఉంటే ఇన్హేలర్ రెగ్యులర్గా వాడడం కరెక్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఈ వింటర్ సీజన్లో కామన్గా మనం చూసేది ఫ్లూ చాలా కామన్ అండి. వైరల్ ఫ్లూ కానీ ఆస్తమా అటాక్స్ కానీ ఆర్ స్మోకర్స్ ఆస్తమా, సిఓపిడి అంటారు. సో ఈ సిఓపిడి అటాక్స్, ఆస్తమా అటాక్స్ ఆర్ ఫ్లూ వెరీ కామన్. కొన్ని నిమోనియాస్ కామన్, కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆస్తమాలో చల్లటి గాలి తగలడం వల్ల ఎయిర్వే సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి అందులో వాపు రావడం, లంగ్ ఫంక్షన్ డిక్లైన్ అవ్వడం, దానివల్ల ఆస్తమా అటాక్స్ రావడం. ఈవెన్ స్మోకర్స్ ఆస్తమాలో కూడా సిఓపిడి, వింటర్ సీజన్లో చెస్ట్ కంజెషన్ రావడం, ఫ్లెమ్ రావడం అనేది ఉంటుందండి. సో ఇదొకటి. రెండవది, మనం వింటర్ సీజన్లో క్లోజ్డ్ స్పేసెస్లో ఉంటాం, చలితో మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి క్లోజ్డ్ స్పేసెస్లో ఉంటాం. సో దానివల్ల ఓవర్ క్రౌడెడ్ అయిపోతాయండి ప్లేసెస్. సో దానివల్ల క్రాస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎవరికైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే వేరే వాళ్ళకు అంటుకోవడం అనేది ఇది ఉంటుంది. సో ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయాలి అండ్ ప్రాపర్లీ వెంటిలేటెడ్ ప్లేసెస్లో ఉండాలండి. అండ్ ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే కాఫింగ్ కానీ స్నీజింగ్ వచ్చినప్పుడు వి షుడ్ కవర్ అవర్ నోస్ అండ్ మౌత్ అండి. సో దీనివల్ల మనం ఫాలో చేసిన ఈ